జగన్మోహన్ రెడ్డి ఉరవకొండకు కూడా వచ్చినారు. ఇది నిన్నటి రోజు అనేది కాకుండా అనంతపురం జిల్లాకు కూడా చాలాసార్లు కూడా సీఎం గారు రావడం, పరిగెత్తిపోవడం, బటన్ నొక్కడం కూడా సరిపోయింది. నిన్న కూడా 23వ తారీఖు ఉరవకొండకు వచ్చి అక్కడ మహిళలందరినీ కూడా అక్కడ తోలారు బండ్లు పెట్టి, నువ్వు రాకపోతే నీకు ఆసరా ఇవ్వమని. ఆసరాకి నేను బటన్ నొక్కుతాను అన్నారు, కానీ మహిళలకు మాత్రం టోకరా ఇచ్చినట్లు కూడా ఈరోజు ఉంది. ఈరోజు మహిళలకి న్యాయం జరిగిందంటే ఆ రోజు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నుంచినే మా మహిళా సభ్యురాలందరికీ కూడా న్యాయం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయ్యా జగన్ రెడ్డి, మా మహిళలకి ఏమి ఇచ్చావని, ఏం ఒరుగు పెడుతున్నావని నువ్వు ఇక్కడ ఉరవకొండకు వచ్చి నువ్వు మీటింగ్ కూడా పెట్టావని నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాం. నువ్వు ఎలక్షన్ల ముందు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వచ్చి బటన్ నొక్కడానికి మాత్రం వచ్చావు, కానీ మా మహిళలను అడగండి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని మా మహిళలను అడిగితే కూడా ఈరోజు చెప్తారు. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళా సభ్యురాలకు కూడా వీళ్ళకి ఇస్తే, ఒక సంఘానికి ఇస్తే అందరికీ రాదని ఆలోచన చేసి ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా అందాలనే ఆలోచనతో ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇచ్చిన నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పవచ్చు. కానీ ఈరోజు బటన్ నొక్కావు, కానీ మా మహిళల గ్రూపులకి ఏది 1 రూపాయి పడలేదని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, మొన్నటిదిన ముందు కూడా చెన్నై కొత్తపల్లికి వచ్చినారు, రైతులకు కూడా ఆ రోజు బటన్ నొక్కారు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని. ఒకవేళ ఎవరికైనా ఇన్సూరెన్స్ పడకపోతే వెంటనే మీరు అగ్రికల్చరల్ అడగండి, మళ్ళీ మీరు లిస్ట్ రెడీ చేయండి, నాకు పంపిస్తే ఇస్తానన్నాడు. నువ్వు బటన్ నొక్కిన డబ్బులే పడలేదు, కానీ మళ్ళా నువ్వు నీ దగ్గరికి లిస్టు పంపిస్తే ఎప్పుడు ఇస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. ఇంకా ప్రాజెక్టులను చూస్తే అక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టలేకపోయిన చేతగాని దద్దమ్మ ఈరోజు ఈ రాష్ట్రానికి సీఎం అని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అదేగా అక్కడ పోలవరమే కాకుండా మా నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో పేరూరు ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా బాగుండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 800 కోట్ల రూపాయలు పేరూరు ప్రాజెక్ట్ తెస్తే ఏం చేసావయ్యా సీఎం నువ్వు జగన్? ఇక్కడేమో తోపు ఎమ్మెల్యేని పెట్టుకొని అన్నీ దోసుకునే తప్ప ఏదైనా డెవలప్ చేశారా మీ ఎమ్మెల్యే? మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని దోసుకుంటున్నారు. కనీసం నువ్వు ఎమ్మెల్యే ఏవేవో మాట్లాడుతుంటావు పరిటాల కుటుంబం గురించి, నువ్వు మాట్లాడేది కాదయ్యా ప్రకాష్. నువ్వు పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేయి. పేరూరు ప్రాజెక్ట్గా వర్షం వచ్చి నీళ్ళు వస్తే నేను నీళ్ళు ఇచ్చినానని చెప్పి అక్కడ గేట్లు ఎత్తేపోయావు. దేవుడి దయ వల్ల వర్షాల గురించి నీళ్ళు వస్తే నువ్వు గేట్లు ఎత్తి రివర్స్ గేరేస్తే అవి కూడా గేట్ ఇరిగిపోయి నీళ్ళన్నీ కూడా వేస్ట్గా కూడా వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా చూశారు. అవే నీళ్ళు ఈరోజు ఉంటే ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా ఈరోజు బాగుపడి ఉండేవాళ్ళు. మరి ఆ నీళ్ళు లేక వేరుశనక్కాయ వేసారు, మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ తగ్గి శనగసేనులన్నీ కూడా ఈరోజు ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటివన్నీ అన్ని అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడే జగన్ రెడ్డి అని కూడా మనం చెప్తున్నాం. ఆయన ఏ విధంగా మాట్లాడతాడో అబద్ధాలు, అంతకన్నా పచ్చి అబద్ధాలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా మాట్లాడేటివన్నీ నోటికి వచ్చినాయంటే అబద్ధాలు తప్ప వేరే మాటలైతే మాట్లాడలేము. రండి ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్దాం. నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి. నిన్ను తరం కొడతారా, నన్ను తరం కొడతారా, ఒక్కసారి అది కూడా చూడండి అని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా దగ్గర పడొచ్చింది. వచ్చే మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉంటాం. మంచి మెజార్టీలతో మేము గెలుస్తాం. ఈ ప్రాంతం ప్రజలందరూ, ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా బాగుపడుతుంది. ఈ ప్రాంతంలో ఉండే ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రత్యేకంగా నేను అందరికీ కూడా తెలియజేసుకున్నాను. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని సెంట్రల్ జైలుకు పంపించేదానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే చాలా వరకు దందాలు కానీ, ఇసుక దందా కానీ, మట్టి మాఫియా కానీ, హౌసింగ్లో బిల్లులు కానీ, ఉపాధి హామీ దాంట్లో బిల్లులు కానీ, అన్నిట్లోని ప్రతి దాంట్లో కూడా దందాలు చేశారు. రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా. ప్రకాష్ ఒకటే చెప్తున్నాం, వచ్చేది మా ప్రభుత్వం, ఎమ్మెల్యేగా మేము ఉంటాం. తప్పకుండా నువ్వు ఏవైతే పొరపాట్లు చేసి డబ్బులు దండుకున్నావో, ఎవరైతే భూములన్నీ నువ్వు లాక్కొని నీ పేర్ల మీద, మీ వదిన పేరు మీద, మీ అన్నల పేరు మీద మీరు చేసుకున్నారో అవన్నీ కూడా తిరిగి
మళ్ళీ ప్రజలకు ఇప్పించే బాధ్యత అది నేను తీసుకుంటానని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు పరిటాల రవి గారు వర్ధంతికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, వచ్చిన వాళ్ళందరినీ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.